నమస్తే మాస్టర్స్. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. సో అందరు కూడా ఎంతో చక్కగా మరి ఇప్పుడు దాకా కూడా ధ్యాన సాధన చేశారు, మరి ఎన్నో విషయాలను కూడా తెలుసుకున్నారు. సో ఆ జ్ఞానం అనేది చాలా అవసరం మాస్టర్స్. ఎందుకు ఇదంతా మనం చేస్తున్నాము అంటే చాలా ప్రశాంతంగా ఆయన ఆనందంగా ఉండడానికే. మరి ఏది చేసినా దేనికి చేస్తున్నాము? ఆనందంగా ఉండడానికే. ఎందుకంటే మన ఆత్మ అనేది సచ్చిదానంద స్థితి, నాకు తెలిసిందే. కానీ మన ఒక తత్వం అదే. కానీ మనము ఎప్పుడైతే ఈ ఒక ఆత్మ ఈ ఒక శరీరంలోకి ప్రవేశిస్తుందో, సో మనకు తెలుసు మూల చైతన్యం నుంచి ఎన్నో ఆత్మలు ఉద్భవించాయి. ఆ ఒక పరబ్రహ్మ స్వరూపం నుంచి మన ఎన్నో ఆత్మలు మనం అందరూ వచ్చాము. ఇంకా ఆత్మలు ఎన్నో వస్తూనే ఉంటాయి. సో దాన్ని మనము ఆత్మ క్షేత్రము అన్నాం. సో ఈ ఒక ఆత్మ మరి ఎప్పుడైతే వచ్చిందో, మరి ఏంటి మనం ఎవరు, మన ఒక తత్వం ఏంటి అని మన ఒక స్వయం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మరి మనకు ఈ ఒక శరీరం అవసరం. అందుకే ఈ ఒక శరీరము, మనసు, బుద్ధి ఇది వచ్చేసి ప్రకృతి. ఆత్మ వచ్చేసి పురుష. ఈ ఒక శరీరం, మనసు, బుద్ధి వచ్చి ప్రకృతి. సో అందుకే మనము పురుష ప్లస్ ప్రకృతి మనం. సో ఎప్పుడైతే ఈ ఒక ప్రకృతి నుంచి ఈ లోకాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. సో మనం ఎవరు, మన సత్తా ఏంటి, మన ఒక గుణాలు ఏంటి, మనం ఏంటి అని తెలియాలి అంటే ఈ ఒక ఆత్మ ఈ ఒక ప్రకృతి అనుసంధానం జరగాలి. అందుకే మనము ఈ ఒక ఆత్మ ఈ ఒక శరీరంలోకి ప్రవేశించి ఆ ఒక అనుభవాల ద్వారా ఓ ఇదా నేను ఇదా అని ప్రతి విషయాన్ని ఆ ఒక గుణాలన్నిటినీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన ఆత్మగా ఉన్నప్పుడు మనకు అన్ని తెలుసు. కానీ శరీరంలోకి ఎప్పుడైతే ప్రవహిస్తామో ఈ ఒక మాయ అనేది ఆవరిస్తుంది. ఆ ఒక శరీరము పంచభూతాలతో నిర్మించబడింది. అందుకే మన పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఒక శరీరం. మరి దీనికి అన్నము, మరి దీనికి నీరు, మరి దీనికి గాలి, మరి అన్ని కావాలి దీనికి. మనం భూమి మీద ఉన్నాం. సో ఈ పంచభూతాలతో ఈ ఒక శరీరం తయారైంది కాబట్టి పంచభూతాలతో ఇది ఆధారపడి ఉంది. సో శరీరం నీకు బాగుండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం మరి ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఓన్లీ ఫ్రూట్స్ తిని జ్యూస్ తాగుతూ ఉండండి, డిఫరెన్స్ చూసుకోండి. లేదు బాగా మసాలా వేసి బాగా ఫుడ్ అది మీరు తిన్నారనుకోండి, మీ బాడీలో డిఫరెన్స్ చూసుకోండి. సో ఒక కారము, ఉప్పు ఇవన్నీ మన ఆయిల్ తగ్గించుకొని మనము ఆ ఒక ఫుడ్ ని మనము తయారు చేసుకున్నాం అనుకోండి, దాని డిఫరెన్స్ చూడండి. శరీరంలో మనకి ఈ కడుపులో అనేది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. తిన్నప్పుడు బాగానే ఉంటది, దాని తర్వాత రియాక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటది. మరి ఒక ఆహారం ఒక రకంగా తీసుకుంటే కడుపులో ఒక రకంగా ఉంటది. మరి అందుకే అంటే అక్కడ మనం ఎప్పుడైతే శరీరము తిన్నాక కూడా ప్రశాంతంగా అనిపించాలి. అక్కడ ఒకలాగా మంటగానా, లేకుంటే ఒకలాగా గ్యాస్ ఫామ్ అవడమా, లేకుంటే ఒక ఇరిటేషనా అనేది మీరు ఫీల్ అయ్యారనుకో మనసు డిస్టర్బ్ అయిపోతుంది. మీరు కూర్చోలేరు, మీరు వర్క్ చేయలేరు, కడుపంతా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో ఆహారం అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. మీరు ధ్యానంలో కూర్చోవాలి అనిపించింది, కూర్చున్నారు, ఏదో లోపలంతా మీకు ఒక రకంగా ఉంది, కడుపులో అంతా ఒక రకంగా ఉంది, మీరు ఎక్కువ టైం కూర్చోలేరు.
అందుకే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఆహారం వల్ల మీకు శరీరంలో మీరు మంచి పదార్థం తిన్నప్పుడు, ఆ శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మీ శరీరం కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటది. మనసు కూడా చాలా హాయిగా ఉంటది. సో ఎప్పుడైతే శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోలేదనుకోండి, మీకంతా కూడా డిస్టర్బెన్స్ ఉంటది. కాబట్టి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే శరీరానికి మనం చేయాల్సింది, ఇవ్వాల్సింది బేసిక్‌గా దానికి ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తూ ఉండాలి. సో అప్పుడే మన శరీరము మరి ఎంతో హాయిగా మనం ఉంటాం. లేకపోతే ఇప్పుడు శరీరం మీకు సహకరించకపోతే మీరు ఏ పనులు చేయలేరు. సరిగ్గా బుక్కు చదవలేరు. సరిగ్గా ఎవరైనా చెప్తున్నా కూడా కాన్సంట్రేషన్ కుదరదు. సో అందుకే ముందు మీరు ఏం తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. దాని తర్వాత ఈ మనస్సు అనేది ఏంటంటే దీని కోరికలు ఎక్కువ. అన్ని కావాలనుకుంటూ ఉంటది. అయితే ఈ ఒక్క కోరిక ఉండొచ్చు. కానీ మితిమీరి కోరికలు ఉండవు. ఈ మితిమీరిన కోరికలు ఉన్నప్పుడు ఏమవుతది అంటే మీరు తెలియకుండానే ఏదో చెయ్యాలని ఏవేవో చేసేస్తుంటాం. దానివల్ల కర్మ చక్రంలో ఇరుక్కుంటాం మనం. సో ఈ మనసు దానికి సంతోషం కావాలి. ఆ సంతోషం కోసము మనం ఏమేమో చేస్తాం. మరి ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఇల్లు అంతా బ్రహ్మాండంగా కట్టుకుంటున్నాం. కారులు తీసుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు చేసుకుంటున్నాం. ఎందుకు ఇదంతా చేస్తున్నాం? హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికే కదా మనం ఇదంతా చేస్తుంది. కానీ మీరు సరిగ్గా చేస్తున్నారా కాదా అనేది చాలా పాయింట్ ఇక్కడ. మీరు డబ్బులు సంపాదించండి. మనకి ఎంత కావాలో అంత మనం సంపాదించాలి. దాన్ని మించి సంపాదిస్తే మనం కూడా దొంగవాళ్ళమే. అంటే మనము అక్కడ మితిమీరి మనం చేసినప్పుడు దాంట్లో కర్మ అనేది యాడ్ అయితది. సో ఎంత కావాలో మనం అంతే సంపాదించుకోవాలి ఈ నేచర్‌లో. సో అందుకే ఎందుకంటే అంత నేచర్ సహజంగా ఇచ్చింది. ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాం. మనం ఏమైనా తీసుకొని వదులుతున్నామా? ఇప్పుడు లోపల మీరు తిన్నరు. డైజెస్ట్ అంతా శరీరంలో అదే జరుగుతుందా లేదా? అంటే నేచరు అన్ని సహజంగానే ఉంచింది మనకి. సహజతత్వం నేచర్ అంతా కూడా సహజంగా జరుగుతుంది. క్రియలన్నీ సహజంగా జరుగుతుంది. కానీ మనము దాన్ని క్లిష్టంగా చేసేసుకుంటున్నాం. హార్డ్‌గా చేసేసుకుంటున్నాం. కఠినంగా చేసేసుకుంటున్నాం జీవితాన్ని. అన్నీ ఎంతో సరళంగా, సహజంగా జరుగుతుంది. మనం రాంగానే మన చుట్టూరు అద్భుతమైన ప్రకృతి ఉంది. మరి అన్ని రకాలుగా మనకు కావాల్సిన సౌకర్యమంతా మనకు ఆల్రెడీ ఇచ్చిందది. మరి అయినా గూడా మనము విపరీతమైన కోరికలతోటి మన ప్రాబ్లమ్‌ని కొని తెచ్చుకుంటున్నాం. సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. సింపుల్‌గా సహజంగా జీవించాల్సిన జీవితాన్ని చాలా ఇదిగా మనం దాన్ని ఏదో పెద్దగా జేసి మనము ఆ ఒక అస్తవ్యస్తంగా మునిగిపోతున్నాం అన్నమాట. అది చెయ్యలేక, అది నిలబెట్టుకోలేక, దాన్ని ఎలా 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 అనేసి నిద్ర గూడా పోలేకపోతున్నాం మనం. సో, అందుకని ఆ ఒక ఈ ఒక మనసు ప్రేరేపిస్తూ ఉంటది. ఎందుకు? ఇది గుణాలకి ఇది లోబడి ఉంటది ఈ ఒక మనస్సు. ఆ గుణాలను బట్టి ఈ ఒక మనస్సు అనేది పరిగెత్తుతూ ఉంటదన్నమాట. అందుకే ఈ ఒక మనసుని మన స్థిరమైన శ్రద్ధకి, ఏకాగ్రతకి తీసుకొని రావాలి అంటే ఈ ఒక ధ్యాన పద్ధతులు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో ఎప్పుడైతే మనం ఈ శ్వాసని గమనిస్తామో, ఇప్పుడు మంత్రం జపించాము అనుకోండి. మంత్రము లేకుంటే మనం ఇలా ఎప్పుడైతే ఆ ఒక భక్తి మార్గంలో ఎన్నో మన విష్ణు సహస్రనామాలు గాని, లలిత సహస్రనామాలు గాని, ఇలాంటియన్నీ మనము చదువుతూ ఉన్నప్పుడు మనం మణిపూరక చక్రం నుంచి అది యాక్టివేట్ అవుతదనమాట. అంటే మణిపూర చక్రము అంటే ఆలోచనలు. విపరీతమైన ఆలోచనలు, గత జన్మ ఆలోచనలు మనల్ని సతమతం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకుంటాం, ఈ ఆలోచన నాకు లేదే, అయినా ఇది ఎక్కడి నుంచొస్తుంది? అయినా నేను అలాంటి ఆలోచించనే, నేను అలాంటి వాడేం గాదే, ఈ జన్మలో నేనేమి పనులు చేయటం లేదే, ఎందుకొస్తుంది నాకిలా అని అనిపిస్తది. అంటే గత జన్మలో ఎన్నో జన్మలను అలాంటి క్యారెక్టర్స్ అన్ని తీసుకొనొచ్చాము.
మనం ధ్యానంలోకి వచ్చాము అంటే 400 జన్మలు తీసుకుంటే గానీ మనం ఇందులోకి రాలేం ధ్యానంలోకి. అసలు నువ్వు వినాలి అన్నా కూడా ధ్యానం గురించి వినాలి అన్నా కూడా దీని పట్ల నీకు శ్రద్ధ కలగాలి అని అనాలన్నా నువ్వు 400 జన్మలు తీసుకోవాలి. సో 400 జన్మలో నీ ఒక క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉన్నావు నువ్వు. సో ఆ క్యారెక్టర్ అన్ని మనలో అసలు మనకు తెలియకుండానే ఆ ఆలోచనలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఓహో నేను ఇలా ఉన్నానా, నా ఆలోచనలు ఇంత విపరీతంగా ఉన్నాయా. నువ్వు చేయకపోయినా కూడా నీ గుణం నువ్వే తెలుసుకోవచ్చు. ఒక్కొక్క జన్మలో నువ్వు ఏమెత్తావు, ఏ ఒక క్రూరమైన ఒక ఆలోచనలు నీలో ఉంది. నువ్వు బయటికి చేయకపోవచ్చు కానీ నీ ఆలోచనలే తెలిసిపోతుంది అనమాట. ఓహో మనలో కూడా ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఉన్నాయా అని. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అందరూ అనుకుంటారు ధ్యానం చేస్తే మేడం ఇంకా ఆలోచనలు ఎక్కువైపోయినాయి మేడం, విపరీతంగా చంపేస్తుంది మేడం మనల్ని, అంతకుముందు మేము బాగానే ఉండము, ఏమో ఇప్పుడు ఆలోచనలు తట్టుకోలేకపోతున్నాం మేడం. సో దాటలో ఎన్ని ఫీడ్ అయిపోయి ఉన్నాయి. సో ఫీడ్ అయిపోయి ఉన్నప్పుడు అవన్నీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ఆ జీరో ఒక ఆలోచన రహిత స్థితిలో ఉంటామో అవన్నీ వచ్చేస్తాయి. వచ్చి నీకు ఒక సినిమా లాగా చూపిస్తూ ఉంటది. నీ ఆలోచనలు నీ గురించి అన్ని చూపిస్తూ ఉంటాయి. సో నువ్వు జస్ట్ సాక్షిగా గమనిస్తుందంటే అది వస్తుంటది వెళ్ళిపోతూ ఉంటది, వస్తుంటది అది వెళ్ళిపోతూ ఉంటది అనమాట. సో అవన్నీ రాంగ పొంగ చివరికి అదంతా ఎంటీ అయిపోయింది అనుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని స్టోర్ అయింది మొత్తం ఎంటీ అయిపోయింది అనుకోండి. ఇంకా తర్వాత మీకు ఆలోచనలు క్రమేణా ఇంకా జీరో అయిపోతుంది. సో అందుకనే ఈ ఒక స్థిరత్వం రావాలి అంటే మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తామో, ఇప్పుడు మనము ఇవన్నీ ఉచ్చరించినప్పుడు మన మణిపూర చక్రం నుంచి యాక్టివేట్ అయ్యి అనాహత చక్రం నుంచి మనం ఒక విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చి మనకి థర్డ్ ఐ వరకు ఓన్లీ సూచనలు కనిపిస్తాయి కానీ పూర్తిగా థర్డ్ ఐ ఆ ఒక త్రినేత్రం అనేది వికసించదు. కానీ ఎప్పుడైతే మన శ్వాసని గమనిస్తామో అంటే మనం ఒక హార్ట్ చక్రంలో మన ఒక హృదయంలో 101 నాడులు ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఆ శ్వాసని గమనిస్తారో అప్పుడు ఈ ఒక నాడులన్నీ యాక్టివేట్ అయ్యి ఒక నాడి ఉంటదన్నమాట, సుష్మని నాడి. అది ఊర్ధవక వైపు ఆ ఎనర్జీస్ ఊర్ధలోకానికి వైపు ప్రయాణిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ఒక ఎనర్జీస్ ఊర్ధ వైపుకు ప్రయాణిస్తుందో అప్పుడు ఎంతో మంది మాస్టర్స్ తో కనెక్ట్ అవుతాం ఆస్ట్రల్ గా. ఇప్పుడు దేవుడితో నేను మాట్లాడుతున్నానని చాలా మంది అంటారు. అవును నేను చాలా ఇదైనప్పుడు నేను భగవంతుడితో మాట్లాడుతున్నా, ఆయన నాతో మాట్లాడుతా ఉన్నారు అంటాం. మరి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు, నువ్వు ఎలా వినగలుగుతున్నావు వాళ్ళతో? మరి నీకెందుకు అనిపిస్తుంది దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి, మాస్టర్స్ మాట్లాడుతున్నారు అని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే, ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోను మనిషి కనిపించటంలా, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. మరి ఇక్కడ మీరు ఫోన్ తో ఆ మనిషితో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, మనిషికి ఇంత విజ్ఞానం ఉంటే మరి భగవంతుడు మరి ఎంత సూక్ష్మంగా మరి ఎందుకు కనెక్ట్ కాలేము అంటే, మనిషి ఎక్కడున్నా మరి ఇంత సైన్స్ డెవలప్ చేసుకుని ఎలాంటిదైనా తను చేయగలుగుతున్నాడు. మరి ఆ విజ్ఞానం ఎక్కడిది? మరి జస్ట్ ఆ ఒక సిగ్నల్ ద్వారా మరి ఎంత మందికైనా మనం కనెక్ట్ అవుతున్నామే ఫోన్ లో. మరి ఆ భగవంతుడితో కనెక్ట్ కాలేమా? ఎందుకు ఆయన దగ్గర నుంచి వచ్చిన మనం కనెక్ట్ కాలేమా? కానీ కనెక్ట్ ఎందుకు కాలేకపోతున్నాం అంటే, మీరు ఆ ధ్యాస లేదు మీకు, ఆ శ్రద్ధ లేదు మీకు. సో ఎప్పుడైతే ఒక మనిషితో మాట్లాడాలి అని మీకు అనిపించిందో ఎమ్మటే మీరు ఫోను చేస్తారు. అక్కడ ఏంటి, ఆ మనిషితో మాట్లాడాలనిపించింది నీకు, అనిపించగానే మీకు అది ఉంది కాబట్టి అక్కడ చేసే మీ ముందు అది టెక్నాలజీ ఉంది కాబట్టి ఎమ్మటే ఫోన్ చేశారు. అదే టెక్నాలజీ లేదనుకోండి, మీరు ఫోన్ చేస్తారా? మీరు ఫోన్ చేయగలుగుతారా? చేయలేదు. సేమ్ అలానే ఈ ఒక ధ్యానము మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఎలా అయితే ఒక ఫోన్ ద్వారా మనము ప్రతిదీ అందరితో మాట్లాడగలుగుతున్నాము, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళతో పని చేయగలుగుతున్నాము, ఈ టెక్నాలజీ ద్వారా అన్ని చేయగలుగుతున్నాము, అలానే ఈ ఒక ధ్యానం ద్వారా మనకి ఏది కావాలన్నా
ఆ లోకంతో ఆ ఒక మాస్టర్స్ తో మనం కనెక్ట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. వాళ్ళు కొంతమందికి కనిపిస్తారు, కొంతమందికి వినిపిస్తుంది, కొంతమంది ఆలోచనలో తెలిసిపోతూ ఉంటది. నువ్వు ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్స్ ఒక ఆలోచన తోటి మనకు వస్తుంది. సో డిఫరెంట్ వేస్ ఎవరు ఎలా కనెక్ట్, ఎవరు ఏ స్థితిలో ఉండే దాన్ని బట్టి కనెక్ట్ అవుతూ ఉంటాం మాస్టర్స్. కాబట్టి మీ శ్రద్ధ అనేది ఎక్కడుంది, శ్రద్ధ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి మీ అనుభవాలు అనేది ఉంటది. మీకు శరీరం మీద ధ్యాస ఉన్నప్పుడు మీకు ఆత్మ అనుభవాలు ఎలా వస్తాయి? రాదు. మీకు ఆత్మ పట్ల ధ్యాస ఉందనుకోండి, ఆత్మ జ్ఞానం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు తపన ఉందనుకోండి, అప్పుడు మీకు ఆత్మల గురించి, ఆత్మ అంటే ఏంటి అనేది మీరు ఆ జ్ఞానం మీకు తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు. కాబట్టి ఈ ఒక ధ్యానము మీకు ఆ ఒక స్థిరమైన ఆ శ్రద్ధని తీసుకొని వస్తుంది అనమాట. మీరు ఏది వింటున్నా కూడా శ్రద్ధగా వింటూ పక్కకు కూడా పోదు, ఒక్క నిమిషం కూడా పక్కకు పోనివ్వదు అనమాట. అంత స్థిరమైన శ్రద్ధ వస్తుంది. అదే ధ్యానం లేదనుకో, మీరు పారాయణం చదువుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడైపోతుందా ఇంకా 2 పేజీల అనేదే ఉంటది కానీ దాని లోపల అసలు ఏంది, అసలు విష్ణు సహస్ర నామాలంటే దేనికి సంకేతం, దీనివల్ల మనకు లాభం ఏంటి, దీంట్లో ఆయన ఒక తత్వం ఏంటి అనేది మీరు శ్రద్ధగా దాని లోపలికి వెళ్ళలేరు. జస్ట్ ఏదో చదివితే మంచిదంట, ఏదో మనకంత ఆరోగ్యం వచ్చేస్తుందంట అని చదివేసి టక ఇంట్రెస్టే ఉండదు, దాని మీద ధ్యాస ఉండదు, ఏదో చదివేస్తారు అది పెట్టేస్తారు. అంటే మీరు ఏది చేస్తే శ్రద్ధ లేదందుకు. అందుకే కొంతమందికి శ్రద్ధ ఉండే వాళ్ళకి ఫలితం వచ్చింది, కానీ శ్రద్ధ లేని వాళ్ళకి ఫలితం రాదు. అందులో సత్యం ఉందంటూ ఉంది, కానీ మీకు ఎడ తెలుస్తుంది సత్యం ఉందా లేదా, దాంట్లో ఏంది అని తెలియాలి అంటే మీరు దాంట్లోకి మమేకంగా కలిసిపోవాలి. అప్పుడు ఓహో ఇదా దీని గొప్పతనము, ఓహో ఈ బుక్కులలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా, ఓ దీంట్లో ఇన్ని ఉన్నాయా, అందుక వాళ్ళ మహర్షులంతా మనకు అందించింది అనే విషయం తెలిసినప్పుడు, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ మైండ్ సరిలేనప్పుడు, మీరు ఏమి అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఏది తీసుకొని ఏది నేను చదివితే ఇప్పుడు ఏది నేను హెల్ప్ తీసుకుంటే నేను బయటపడతాననే విషయం మీకు తెలుస్తుంది. కానీ మీరు ఆ ప్రయోగం చేసుకొని ఉండాలా, దాంట్లో మీకు తెలియాలి ఏది ఏందని. అందుకే మన శివుడిని చూస్తాం, ఫోటోలు చూస్తున్నారు మీరు, మరి పూజ కూడా చేస్తున్నాం, మరి శివుడు ఏం చేస్తున్నాడు? మరి ఆయన మన తండ్రి అన్నాడు, తండ్రి ఏం చేస్తారు? చేయబడలేదు మనము, ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు, మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ధ్యానం చేయాలనేది ఆయన చెప్తున్నారు. మరి అంత దైవ ఆయన అంత పరమశివుడు, ఆయన ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది? మన సర్వం తెలుసు కదా, మరి ఎందుకు ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు అంటే, నిరంతరంగా ఎప్పుడైతే ఆ ఒక ఎంప్టీ మైండ్ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉంటాము అనే సూచిక. సో అందుకే ఆయన ధ్యాన స్థితి వల్ల ఆయన మూఢ నేత్రము, ఆయన త్రినేత్రుడు అని చెప్తాం మనం. ఆ మూడో కని ద్వారా ఆయన ప్రపంచం మొత్తం చూస్తున్నాడు, ఆయన ఈ కంటితో చూడబడలేదు, ఆ మూడో కనితో మొత్తం చూస్తున్నాడు, సర్వాన్ని చూస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకు కూడా థర్డ్ ఐ విజన్స్, మన థర్డ్ ఐతో మనం ప్రతిదీ చూడగలుగుతాం. మన ఇంట్లో ఉండే మనకు అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. సో ఆయనలో ఏది ఉందో మనలో కూడా అదే ఉంటుంది. వేరేది ఎట్లుంటది మాస్టర్స్? ఆయనలో వాళ్ళలో నుంచి వచ్చిన మనము వేరేది ఎలా ఉంటది? వాళ్ళలో ఉండేది ఏది ఉందో మనలో కూడా అదే ఉంది. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ జ్ఞానంలో ఎప్పుడైతే ఎంప్టీ మైండ్, ఎందుకు ఎంప్టీ మైండ్ అవ్వమంటున్నారు, ఎందుకు మనసుని ఎంప్టీ చేసుకోమంటున్నారు అంటే మనం శూన్యం నుంచి వచ్చాము. మనము మన మూల తత్వము, మన మూల చైతన్యము మహాశూన్యము. శూన్యం నుంచి బ్రహ్మాండం అంతా పుట్టింది, మనమంతా మహాశూన్యం నుంచి వచ్చాము. సో మన గురించి తెలియాలంటే మళ్ళా ఆ ఒక మహాశూన్యంలోకి ప్రవేశం చేయాలి. సో ఎప్పుడైతే మనము ధ్యానంలో కూర్చొని మైండ్ ఎంప్టీ చేసేసామో అప్పుడు ఆ శూన్యంలో గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఏ ఆలోచన లేకుండా, ఏ ఊహలు లేకుండా, ఏ నామం లేకుండా, ఏ ఒక రూపం ఏమీ లేకుండా జస్ట్ ఆ శూన్యంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.
మీ ఒక జిజ్ఞాస దేని మీద ఉందో ఆ విషయాలన్నీ కూడా అక్కడ మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి విష్ణుని చూసాం, ఆయన నిరంతరంగా ఒక యోగ నిద్రలోనే ఉంటాడు అనమాట. కానీ ఆయనకి మొత్తం బ్రహ్మాండం అంతా కూడా చూస్తూ ఉంటాడు, కళ్ళు మూసుకునే బ్రహ్మాండం అంతా కూడా వీక్షిస్తూ ఉంటాడు, ప్రతి విషయం తెలిసిపోతూ ఉంటది. కాబట్టి మీ ఒక నిద్ర కూడా యోగ నిద్ర లాగా ఉండాలి. సో ఏం చేయాలి మీరు? ధ్యానం చేసి ధ్యానంతోనే నిద్రపోయినప్పుడు దాని డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది వేరుగా ఉంటది మాస్టర్స్. మీరు పొద్దున్న లేవగానే ధ్యానం చేసే లేయాల, నైట్ పనుకున్నప్పుడు ధ్యానం చేసే నిద్రపోండి. దాని డిఫరెన్స్ చూడండి. వారం రోజులు మీరు ధ్యానం చేయకుండా పనుకోగాకండి, ధ్యానం చేయకుండా లేగాకండి, దాని డిఫరెన్స్ చూడండి. మీరు రోజు ధ్యానం చేసి ఒక అర్ధగంట గంట ధ్యానం చేసి నిద్రపోండి, మళ్ళీ ధ్యానం చేసి లేయండి, ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. ఆ స్వప్నంలో మీ మరణము ఆసనం అవుతుందా తెలిసిపోతుంది. లేదు మీకు ఏమైనా కర్మలు వస్తుందా, ఏదైనా ప్రమాదం జరగబోతుందా మీ జీవితంలో, మీకు ఆత్మ ఆ సూచన ఇచ్చేస్తాం. సో మనకు ఆత్మ జ్ఞానం ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ గా ఇది రాబోతుంది, సో నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకంతే ఒక్కొక్కసారి ఏదో ఘర్షణలు ఫైటింగ్లు రాబోతుంది అన్నప్పుడు మా ఒక ఫ్యామిలీలోనే నాకు ముందే తెలిసిపోయేదన్నమాట. సో వాళ్ళు రాగానే వాళ్ళు మాట్లాడే తల్లికి ఇక్కడ నేను కానీ కోపగించుకుంటే ఇది చాలా పరిణామం తీసుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకునేదాన్ని, ఏం మాట్లాడుకో, వాళ్ళు ఏది తిట్టినా ఏది అరిసినా సైలెంట్ గా ఉండేదాన్ని. ఓకే 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 అనేసి సమసిపోయింది ప్రాబ్లం. ఎందుకు నాకు అర్థమైపోయింది, సిచ్యువేషన్ మనం కానీ దీంట్లో దూకాము అంటే ఇంకా మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే, దీన్ని వాళ్ళు రాధాంతం చేస్తారు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటివి విషయాలు ఎన్నో కూడా మనకు ముందే తెలిసిపోతుంది. ఆ పాప కూడా ధ్యానం చేస్తుంది. సో ఆ అమ్మాయి కూడా ఒకసారి మమ్మీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా మనం మాట్లాడినా ఈసారి మీ దగ్గర నాకు ఇంత అనుభవం వచ్చింది, ఇలా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చాలా సైలెంట్ గా ఉండాలి, వాళ్ళు ఏమైనా అనొచ్చు నేను, కానీ నువ్వు సైలెంట్ గా ఉండాలా, అప్పుడు సమస్య పోతుంది ప్రాబ్లం. చూడండి, అంటే అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్, మనకు వచ్చే విపత్తులు, మనకు ఎన్నో కర్మలు చేశాను, మనకు తెలియదు ఏ కర్మలు చేశాము, మన గత జన్మలో ఏ కర్మ చేశామో తెలియదు, ఈ జన్మలో ఏ కర్మలు చేశామో తెలియదు, కానీ మీకు తెలిసిపోతుంది ఫలానా కర్మ నుంచి ఫలానా మనం ఎదుర్కోబోతున్నాము. సో ఎప్పుడైతే ముందే తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా, దీని నుంచి నేను పరిహారం చేసుకోవాలంటే ఏంటి అనేసి మీరు దాన్ని సాల్వ్ చేసేసుకుంటారు. అది తీరా ప్రాబ్లం వచ్చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎంతో మంది యోగులు, బ్రహ్మం గారు కానీ ఎంతో మంది యోగులు మన భవిష్యత్ అంతా భూమి ఇట్టుండబోతుంది, జనాలు ఇట్టుంటున్నారు, రేపు భవిష్యత్ ఇట్టయిపోతుంది, ఇట్ట మునిగిపోతుంది అనేసి ఎంతో మంది యోగులు మనకి చెప్పారు. మనం కూడా విన్నాం, బుక్కులలో కూడా ఉంది. అయితే కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. కాబట్టి ఎందుకు కొన్ని జరిగాయి, కొన్ని ఎందుకు జరగలేదు అంటే మనుషులు ఎప్పుడైతే తెలుసుకోవడం అనేది జరిగిందో, ఎప్పుడైతే మనము పరివర్తన చెందామో, ఎప్పుడైతే ఆలోచనలో కానీ ప్రతి విషయంలో బుద్ధి వికసింప చేసుకున్నామో, ఎప్పుడైతే చూడండి మరి ఒకప్పుడు ఇంత ధ్యానం లేదు, ఈ రోజు ఎంతమంది వేల మంది ధ్యానము, యోగా అని, ఇదని అదని అన్ని చేస్తున్నారు. దీనివల్ల ఏంటి, భూమి మీద ఎనర్జీ సిస్టమ్ మారిపోయింది. సో ఆ విపత్తు నుంచి బయటపడ్డాం, వాళ్ళు చెప్పింది అబద్ధమేం కాదు. మనము దాన్ని ఆ ఒక విపత్తు నుంచి మనము బయటపడ్డాము. సో అక్కడ తప్పించుకునేది కూడా మన చేతుల్లో ఉంది, మునిగిపోయేది మన చేతుల్లోనే ఉంది, బయటపడేది కూడా మన చేతుల్లోనే ఉంది మాస్టర్స్. సో అందుకనే వాళ్ళు యోగులు ముందే చెప్పారు, నాయన ఇలా జరగబోతుంది, మీరు గాని విపరీతంగా గాని పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకోండి, అహింస భూమి మీద చేశారు, అందరూ పోతారు మీరు, అందుకని జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి విపత్తులు రాబోతుంది మీ ఒక చెడు గుణాల వల్ల, మీరు చేసే పాపాల వల్ల, భూమిలో మీరు గాని ఇలా చేస్తే ఆ ఎనర్జీ సిస్టమ్ మారితే ఇలా భూమి నాశనం అయిపోతుంది, భూమిలో విపత్తు రాబోతుంది, మరి సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మరి నేచర్ లో మనం ఏమిస్తే అది వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
మీరు ఏమిస్తే అది వస్తుంది. మీరు నేచర్ ని కాపాడుతూ మంచిగా ఉండి మీరు నేచర్ కి అనుగుణంగా ఉంటే నేచర్ అద్భుతంగా ఉంటుంది. మీరు చెట్లు మొత్తం నరికేసి ఒళ్ళి నేను బతికితే చాలు, నేను బాగుంటే చాలని మీరు స్వార్థంగా నేచర్ ని మీరు పాడు చేయడం మొదలు పెడితే ఆ నేచరే మనల్కి ఎన్నో విపత్తులు తీసుకొని వస్తుంది. నువ్వు ఏది ఇస్తే అది వస్తుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అందుకే ఇప్పుడు గొప్ప గొప్ప యోగులు వచ్చేసి మళ్ళా చెట్లు నాటుతా ఉన్నారు. మళ్ళా గొప్ప గొప్ప పనులన్నీ చేస్తున్నారు. మళ్ళా మనుషుల్ని చైతన్యవంతం చేస్తున్నారు. నాయనా మీరు ఏం చేస్తున్నారు స్వార్థం కోసం, మీ ఒక సుఖాల కోసం, సంతోషాల కోసం ఏంది ఇలాంట పాడు చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల ఎవరు నష్టపోయేది? మనమే. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళి నష్టపోతుంది. సమూహికంగా అందరం పోవాల్సి వస్తుంది. కాబట్టి గురువులు మళ్ళా వచ్చి వాళ్ళ పని, వాళ్ళ మంచి పనులు, వాళ్ళు మంచిది మళ్ళా చేస్తూనే ఉంటారు భూమి మీద. కాబట్టి అందుకే ధ్యానము. ఇప్పుడు ధ్యానం ఎందుకు అంటే వాళ్ళు ఎంతవరకు చేస్తారు యోగులు? కొంతవరకు వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే ధ్యానం అందరికి బోధించామనుకో ఎవరు వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరు వాళ్ళ బుద్ధి వికసింపజేసుకుంటారు. ఎవరు గుణాలు వాళ్ళే మార్పు తెచ్చుకుంటారు. ఎవరు ఒక మంచి పనులు వాళ్ళే చేయడం మొదలు పెడతారు. మంచి కార్యక్రమం మొదలు పెడతారు. ప్రకృతికి అనుగుణంగా ఉంటది. అప్పుడు ఎంతో మంది అందరూ వాళ్ళు ఒక సత్యము, ధర్మము, న్యాయము, ప్రేమ, కరుణ, దయ దీనితో మనం ఉండగలిగితే భూమి అద్భుతంగా ఒక స్వర్గంగా మారుతుంది. అప్పుడు ప్రకృతి కూడా మీకు అనుగుణంగా ఉంటది మాస్టర్స్. అప్పుడు మనం భూమి మీద హాయిగా జీవించొచ్చు. అందుకనే ఇప్పుడు ధ్యానము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు అందుకనే ఈ యోగా, ఈ ధ్యానం ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నష్టం మనకే. ఇప్పుడు మన కరోనా వచ్చింది. ఎంతమంది అల్లాడిపోయారు? ఎంతమంది భయపడిపోయాము? ఎన్ని మన ఫ్యామిలీస్లలో మొగుడికి, వైఫ్ గాని, పిల్లలకి గాని అసలు రిలేషన్షిప్ లో ఒకరికొకరికి ఎంత భయం వచ్చేసి పాపం ఎంత మంది విడిపోయారు. దీనికంత కారణం ఎవరు అసలు? మనమే మాస్టర్స్. ఎవరో కాదు, మనమే. ఈ ఒక మనిషి జన్మ మనం ఎత్తాము. మానవులే ఈ ఒక దానికి కారణము. కాబట్టి ముందు ముందు ఎన్నో విపత్తులు రాబోతుంది. కానీ మనమందరూ మనం నేను ఒకటి నువ్వు ఒకడు ఒకరే బతికితే సరిపోదు. మన గురించి మనం ఆలోచిస్తే చాలదు. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంతున్నా సమూహికంగా జరిగే దాంట్లో మనం కూడా కొట్టుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అందుకనే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి అమ్మా, మంచిగా మన ధర్మ మార్గంలో వెళ్దాం అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ప్రశాంతంగా ఈడుంటా భయపడతా ప్రతి క్షణం చూస్తూ ఇవన్నీ చుట్టూరు చూస్తుంటే ఎంత భయంగా ఉంటది మాస్టర్స్? ఎంత భయంగా ఉంటది చెప్పండి. కాబట్టి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సత్యం అర్థమైపోతుంది. దీనికి కారణం ఏంది? ఇవన్నీ జరుగుతుందంటే కారణం ఏంది అంటే అప్పుడు మనల్ని మనం మార్చుకుంటాం. ముందు నేను కదా తయారవ్వాలి. నేను కూడా ఇట్టే ఉన్నా కదా, నా గుణాలు కూడా ఇట్టే ఉన్నాయి కదా. సో ముందు నేను మారుతాను, నా గుణాలు మారుతాను, నేను ధర్మ మార్గంలో నడుద్దాం, అహింస మార్గంలో నడుద్దాం అని ఎప్పుడైతే మనం ఆచరిసి మనం ఉంటామో అప్పుడు మనం ఇక్కడ చేసే ప్రతి పని కూడా మనం భూమి మీద అలాంటి గొప్ప పనులు చేస్తాము. కాబట్టి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి మాస్టర్స్. కానీ ఎప్పుడు వస్తది అంటే అందరూ ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరూ జ్ఞానులు అవ్వాలి, యోగులు అవ్వాలా. ఎప్పుడైతే అందరూ ఇక్కడ భూమి మీద ఉండే ప్రతి ఒక్క మనిషి ధ్యానంగానే చేస్తూ శాకాహారంగా ఉంటూ హింస లేకపోతే భూమి నిజంగా ఒక స్వర్గంగా మారిపోతుంది. ఇక్కడే మనం హ్యాపీగా స్వర్గంగా ఉండొచ్చు. వచ్చే జనరేషన్ కూడా స్వర్గంగా భూమి మీద జీవించొచ్చు. మరి వచ్చే వాళ్ళకు కూడా భూమిలో హ్యాపీగా జీవించాలంటే మన ప్రయత్నం మనం ఇప్పుడు చేయాలి కదా మాస్టర్స్. సో మనము ఆ విత్తనం నాటాలి కదా, అప్పుడే ఆ వృక్షము పెరిగి దానికి సమయం పడుతుంది. వాళ్ళు ఫలాలు తింటారు. వచ్చే వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి అందుకనే బ్రహ్మం గారు గాని వాళ్ళందరూ దివ్య దృష్టితో మనకి ముందే సూచనలు ఇచ్చారు. మనం ఏమనుకుంటాం వాళ్ళు చెప్పింది అబద్ధంలే, ఏడ జరిగినాయి అని. కానీ
మన మనుషులు ఒక జ్ఞానం వల్ల, మనం చేసే ఒక ధర్మం వల్ల మనం అవన్నిటినీ కూడా కొన్ని తప్పించగలిగాము. సో ఏది అసాధ్యం కాదు మాస్టర్స్, ఏది కూడా అసాధ్యం కాదు. అందుకనే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మన చుట్టూరు గాని చూస్తే మరి మనము ఇప్పుడు ఈ ఒక సమయంలో ఎందుకింత ధ్యానము, ఎందుకింత యోగము, ఎందుకింత ఇదంతా ఒకప్పుడు లేదే అంటే, ఒకప్పుడు ఇంత హింస లేదు. వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు మాత్రం ఆ కర్మ అంటుకునేది. కానీ ప్రకృతిని మాత్రం వాళ్ళు ఎప్పుడు కాపాడుతూ ఉండేవాళ్ళు. ప్రకృతిని వాళ్ళు నాశనం చేయాలి. కానీ మనం మాత్రం ఇప్పుడు ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు అందుకనే ప్రతి ఒక్క యోగి వచ్చి ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని చెప్పేది అందుకే మనం ఒక బుద్ధి వికాసం చెందడానికి. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ మనం మేల్కోవాలి మాస్టర్స్. మేల్కొని మనం ఎలా ఉన్నాము ఏంటి, మన పిల్లలకి కూడా మనం ధ్యానం చెప్పి వాళ్ళకి ఏంటి మన ఋషులు గాని మన వేదాలు కూడా ఏం చెప్పాయి, ఈ ఒక ప్రకృతి ధర్మం మీద ఆధారపడి ఉంటది, న్యాయం మీద ఆధారపడి ఉంటది. మనం ధర్మము న్యాయము ఆ ఒక దీనిలోనే మనం జీవితం అనేది ఉండాలి అని పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళు కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు మాస్టర్స్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో ఒక కథ చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తా, టైం అయిపోయింది. చూడండి మాస్టర్స్, ఒక అతను ఉన్నాడు. అతను దోపిడీ దొంగ అన్నమాట. అతను దారిలో వచ్చే వాళ్ళందరినీ కూడా దోపిడీ చేస్తుంటాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గర అన్ని కొట్టేస్తూ ఉంటాడు అనమాట. కొట్టేసి అతను చాలా డబ్బులు సంపాదించుకొని అతను ఎంతో సావుకారిగా జీవిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఒకసారి ఏం చేస్తాడు, అతను బస్ ఎక్కుతాడు. బస్ ఎక్కేసి ఒక అతన్ని చంపుతాడు అనమాట, పొడుస్తాడు అనమాట. అప్పుడు వేరే వాళ్ళందరూ భయపడిపోయి అమ్మో మా ప్రాణం కన్నా మించిందా ఈ డబ్బులు, ఈ ఆస్తి, అయ్యపోతే పోని అని చెప్పేసి వాళ్ళ చైను బంగారు ఉండే డబ్బులు మొత్తం తీసి ఇతనికి ఇచ్చేస్తారు అనమాట. అయితే ఈ పొడిచిన వ్యక్తి పాపం వీళ్ళు బస్ లో ఉండే వాళ్ళంతా వీళ్ళని ఎలాగైనా కాపాడగలని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతారు. కానీ అతను బతకడు, చచ్చిపోతాడు అనమాట. చచ్చిపోయినాక అప్పుడు వీళ్ళందరూ పోయి కేసు పెడతారు, పోలీసులు కేసు పెడతారు. ఇలా మాకు తెలిసి అతన్ని మేము చూసాము, ఇలా చంపాడు, ఇలా దోపిడీ చేశాడు, దొంగతనం చేశాడు ఇలా అని చెప్పేసి అందరు కేసు పెట్టంగానే పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని పట్టుకుంటారు. పట్టుకొనేసి అతన్ని జైల్లో వేస్తారు. సో అతని దగ్గర డబ్బు ఉంది కదా, అందుకే అతను ఏం చేస్తాడంటే డబ్బుతో లాయర్ ని మాట్లాడేసుకొని లాయర్ కి చెప్తాడు అనమాట, చూడు నేను ఏ తప్పు చేయలా, ఆ మనుషులు కావాలని నా మీద నిందేస్తున్నాను, నేను చూడు ఎంత అమాయకుడుగా ఉన్నాను, నేను అలాంటి పళ్ళు చేస్తానా, వాళ్ళందరూ స్వార్థపరులు, వాళ్ళకి నా మీద ఈర్ష్య ఉంది, కుళ్ళు ఉంది, అందుకని వాళ్ళు అట్లా చెప్పారు. నేను నిజంగా నిర్దోషిని, నేను ఏ పాపము చేయలా అని చెప్పేసి ఇతను ఆ లాయర్ దగ్గర చెప్తాడు. ఆ లాయర్ నిజమేమో ఉండొచ్చు, ఎందుకంటే లాయర్కి ఏమంటే దోషికి అన్ని అతనికి శిక్ష పడాలి కానీ నిర్దోషికి ఎప్పుడు శిక్ష పడకూడదు. కాబట్టి అందుకే లాయర్ ఏమంటే ఓయమ్మ ఇతను పాపం నిర్దోషి కదా, మరి ఇతను మనం హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి ఈయన వాదించేసి కేసు గెలుస్తాడు. కేసు గెలిచి అతను బయటకు వచ్చేస్తాడు. అయితే ఒకసారి ఈ ఒక లాయరు బాగా చదివి జడ్జి అవుతాడు అనమాట. ఆయన జడ్జి అయ్యి ఆయన ఒక క్షేత్రానికి వెళ్తాడనమాట. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సెమినార్ ఉంటాయి, అంటే లాయర్స్ అందరికి కూడా ఎలా ఏంటి అనేది సెమినార్లన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఈ జడ్జి సెమినార్ చేస్తూ ఉంటారు. అప్పుడు సెమినార్ చేసేసి మధ్యలో వాళ్ళకి గ్యాప్ ఇస్తారు, కొద్ది విశ్రాంతి కోసం గ్యాప్ ఇస్తారు, భోజనాలు అవి చేయడానికి. సో ఇతను బయటికి వస్తాడు అనమాట. బయటికి రాగానే ఒక మనిషి పేరుతో పిలుస్తాడు అనమాట. పిలవంగానే ఎవరబ్బా నన్ను పోయి పేరుతో పిలిచేది అని చూడంగానే ఒక మనిషి పుష్టి రోగంతో చీము రక్తం అంతా కారుతూ ఉంటదనమాట. శరీరం అంతా కూడా ఎంతో అసహ్యంగా ఉంటదనమాట. అప్పుడు ఈయన ఎవరు నువ్వు అసలు
అసలు ఎవరు నువ్వే నా పేరు పిలవడం, అసలు ఏంటి అసలు నువ్వు అని చెప్పి అన్నప్పుడు, ఓ నీకు తెలియదా నేను ఎవరని, నువ్వు ఒకప్పుడు వాదించావే, నిదర్శనేసి నేను డబ్బులు ఇచ్చానే, పలానా వ్యక్తిని నేను అని చెప్పి చెప్తాడనమాట. ఏంటి అసలు ఇది అంటే, నేను నిజంగానే చంపా, నేను అందరినీ దోచుకున్నా, కానీ అప్పుడు మీకు అబద్ధం చెప్పాను, నేను అబద్ధం చెప్పి నేను తప్పించుకున్నా మీ నుంచి. కానీ ఆ ఒక దైవం నుంచి, ఆ ఒక ధర్మం నుంచి, ఆ ఒక న్యాయమూర్తి నుంచి నేను తప్పించుకోలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ ఒక శిక్ష నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఆ ఒక జడ్జికి చెప్తాడు. అప్పుడు ఆ జడ్జి జ్ఞానోదయం అవుతాడు. ఓ ఇక్కడ మీరు తప్పించుకోవచ్చు, భూమి మీద మీరు తప్పించుకోవచ్చు, అబద్ధం చెప్పు, అది చెప్పు, డబ్బులు ఇచ్చో లేకుంటే ఏవో ఒక మాయ మాటలు చెప్పో తప్పించుకోవచ్చు, కానీ ఆ ఒక దైవం నుంచి తప్పించుకోగలుగుతామా? ఆ ఒక ధర్మ దేవత నుంచి మనం తప్పించుకోగలుగుతామా? మరి న్యాయదేవత కన్నులు కట్టేస్తాం, కానీ న్యాయదేవత దేంట్లో నుంచి చూస్తుంది? మన కళ్ళేమో కట్టేస్తే మేము, ఆమె మూడో నేత్రం నుంచి చూస్తుంది. అర్థమైందా మాస్టర్స్? సో ఈ సత్యం ఈ ఒక రెండు కళ్ళ నుంచి మనం ఎవరు చేశారు తప్పు, ఎవరు చేశారు మనం గట్టికి కనిపించదు, ఎవరు నిజమా ఎవరు సత్యమా ఏంది వాళ్ళ మాటలు బట్టి నమ్మేస్తాం. కానీ మూడో ఒక నేత్రం నుంచి వీళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఏందనేది తెలిసిపోతుంది. సో దైవం అనేది మూడో నేత్రం నుంచి, ధర్మదేవత గాని వాళ్ళందరూ సర్వము వీక్షిస్తూ ఉంటారు మాస్టర్స్. అందుకనే దైవము అనేది మనలో మరి మహర్షులు వాళ్ళందరూ కూడా, అందుకే నాయన ఈడ ధర్మ దేవత ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించాలి, ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు, సర్వము చూస్తుంది, మిమ్మల్ని గమనిస్తూ ఉంది. ఒక ఎప్పుడు కూడా ఒక కెమెరా మిమ్మల్ని ఎలా గమనిస్తుందో అలా ప్రతి క్షణం నేను గమనిస్తానే ఉన్నారు, జాగ్రత్త 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 అని ఎప్పటికప్పుడు మనకు చెప్తానే ఉన్నారు. కాబట్టి మాస్టర్స్, కాబట్టి ఇక్కడ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏది చేస్తే అదే వస్తుంది. మనము నేచర్కి ఏది ఇస్తే నేచర్ మన నుంచి వచ్చేది కూడా అదే. కాబట్టి మనం ఇక్కడ దైవం ఎప్పుడు కూడా మనకు అన్ని రకాలుగా సాయం చేయాలనుకుంటుంది, కానీ మనం వినడానికే రెడీగా లేము, విన్నా దాన్ని ఆచరించేకి రెడీగా లేము. మనం అంతా భగవద్గీత చదువుతున్నాం, పురాణాలని చదువుతున్నాం, కానీ వాటిని ఆచరిస్తున్నామా? ఒళ్ళి చదివి పడేస్తున్నాం అంతే. ఏం ప్రయోజనం దానివల్ల? కాబట్టి మనం ఆచరిద్దాం మాస్టర్స్. ఆచరించినప్పుడే మనం ఈ భూమి మీద హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి శారీరకంగా హాయిగా సుఖంగా ఉండాలన్నా, మనసుతో ప్రశాంతంగా ఉండాలి అన్నా, బుద్ధితో మనము ఆ వికాసంతో ఉండాలి అంటే, ఆత్మతో నిరంతరమైన ఆత్మ చైతన్యంతో శక్తితో ఉండాలి అంటే నిరంతరంగా మనం సాధన చేస్తూ ఉండాలి. మన ఒక కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మలు ఆపకూడదు, కానీ మంచి కర్మలుగా మంచి పనులు చేస్తూ ధర్మవంతంగా న్యాయవంతంగా మనము ప్రేమతో కరుణతో జీవించినప్పుడు మాత్రమే మాస్టర్స్ మీరు దుఃఖం నుంచి, ఈ ఒక జన్మ చక్రం నుంచి, కర్మ చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పటిదాకా కలగదు కలగదు కలగదు, మళ్ళా వస్తానే ఉండాలి, మళ్ళా అనుభవిస్తూనే ఉండాలి, మళ్ళా ఎప్పుడు జన్మ ఎత్తుతూ ఇంకా దాంట్లోనే మనము మళ్ళా కర్మచక్రంలో తిరుగుతూనే ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ విధి పాటిస్తామో, ఎప్పుడైతే అందులో ఉంటామో దాంట్లో నుంచి విముక్తి పొందుతాము. కాబట్టి మాస్టర్స్, మనము ఎంత వినడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆచరించడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీలో ఎప్పుడు ఈ స్థిరత్వం వస్తుంది, ఎప్పుడు అందులో ఉండగలుగుతాం అంటే ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేసేటప్పుడు సహనం వస్తుంది, ఆ ఒక స్థిరత్వం వస్తుంది, ఆ ఏకాగ్రత వస్తుంది. అందుకు ధ్యానం చేస్తున్నాం. అప్పుడు మీరు దీంట్లో నిలబడగలుగుతారు, లేకపోతే నిలబడలేము. ఆ దాంట్లో నిలబడాలంటే సామాన్యం కాదు, ఆ గుణాలతో ఉండాలి అంటే సామాన్యం కాదు. అందుకే నిరంతరమైన ధ్యాన సాధన అనేది చాలా అవసరం మాస్టర్స్. కాబట్టి మాస్టర్స్, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా తెలియజేశారు. ధ్యానం యొక్క ప్రయోజనాలు, అలాగే ఫస్ట్ మానవ శరీరం ఎలా తయారైంది, అలాగే సృష్టి ఎలా వచ్చింది,
అలాగే మరి ఆ మనకు ఈ ధ్యానం అనేది రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తితే ధ్యానం వస్తుంది, ధ్యానం చేయడం వల్ల ఏమేమి వస్తాయి, ఎలా చేయాలి, ఏంటి, ఎంత చక్కగా వివరించారో మేడం గారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఓకే మాస్టర్స్, ఎవరైనా కానీ డౌట్స్ ఏదైనా ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ ఇస్తాను, హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతవరకు చక్కటి స్వాధ్యాయం తెలుసుకున్నాం కదా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. మాట్లాడండి ఎవరన్నా సరే, హ్యాండ్ రైజ్ చేయడం. సురేష్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇది నేను ఇంతకుముందు ధ్యానం చేశాను కానీ రెగ్యులర్ గా చేయలేదు మేడం. ధ్యానం వినిపిస్తున్నా మేడం వాయిస్? మాట్లాడండి, వింటున్నారు. ధ్యానం చేశాను, రెగ్యులర్ గా చేయలేదు మేడం. అయితే ఇది ఇన్స్టా ద్వారా నేను రిజిస్టర్ అయ్యి ధ్యానంలోకి వచ్చాను మేడం. నాకు ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏంటంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి మేడం. ఇది మనకి ఏదైతే ఇబ్బంది పెడుతున్న ఆలోచన పదే పదే వస్తున్నాయి మేడం. మనకి ఆర్థికంగా కానీ అనారోగ్యం కానీ దాన్ని మర్చిపోదాం అనుకుంటున్నా, ఈ పదే పదే గుర్తొస్తున్నాయి. దాని నుంచి అధిగమించడానికి మనం ఎలా ముందుకెళ్ళాలి, ఈ 21 రోజుల ధ్యానాన్ని ఎట్లా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి మేడం అనేది నాకు తెలియజేస్తారని తెలుసుకుందామని చెప్పేసి అడుగుతున్నాను. సో మనకి ఆలోచనలో మార్పు రావడానికైనా, మనకి ఒక ధ్యానంలో మనకి డీప్ గా డెప్త్ గా వెళ్ళాలి అంటే మన కనీసం 40 డేస్ చేస్తూ 40 డేస్ లో మీరు అసలు ఏం చూస్తున్నారు అంటే, ఒక ఫోన్ లో కానీ, ఒక టీవీలో కానీ మీరు ఎవరితో ఏం మాటలు మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా అవసరం. సో మీరు ఒక 40 రోజులు ఏమి చూడగలరు, ఏమి చూడకుండా ఒళ్ళి మీరు ఆ ఒక వేదాలు, ఉపనిషత్తు, భగవద్గీత ఇట్లా గురువులు ఏం చెప్పారు ప్రతి క్షణం మీరు వింటూ ఉండండి 40 రోజులు. మరి మీరు సినిమాలు చూడాలి అనుకున్నారనుకో, ఒక మంచి అర్థమయ్యే ఒక గొప్ప ఒక సినిమాలు ఎన్నో ఉన్నాయి. సో ఆ ఒక సినిమాలే మనం చూస్తూ, మరి మీరు మాట్లాడేటప్పుడు వేరే ఏ విషయాలు మాట్లాడకుండా ఒక ధ్యానం గురించి, ఒక మంచి మాటలు, గురువులు ఏం చెప్పారు, ఏంటి అసలు మనం ఏం తెలుసుకోవాలా, ఒక విశ్వం గురించి కానీ, ఇలా మీరు 40 రోజులు వీటి గురించే మాట్లాడతా, వీటి గురించే విచారం చేస్తా, ఆ బుక్సే చదువుతా, ఆ ఒక ఏదైనా మీ బోరు కొట్టిందంటే ఆ సినిమాలనే చూస్తా, మీరు ఎప్పుడైతే 40 రోజులు చేస్తారో చూడండి ఎంత వాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అదే నేను చేస్తున్న ధ్యానం ఎన్నో ఏళ్ళు 17 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఒక నెల రోజులు అనవసరమైంది నేను ఫోన్లో చూశాను అనుకోండి, ఏవేవో నేను టీవీలో చూశాను అనుకోండి, అది రాత్రికి నన్ను పీడిస్తుంది. ఎమ్మటి ఆలోచన వచ్చి అటాక్ అవుతుంది. నేను ఏమేమి చూశాను, అటు జరిగింది కదా, ఇటు జరిగింది కదా, వాళ్ళు కొట్టుకున్నారే, వీళ్ళు కొట్టుకున్నారే, ఏం ఆడ అది జరిగింది, ఏం ఇది జరిగింది, ఇంకేమైపోయింది మీ మనసంతా కూడా అలజడి. సో నువ్వు ఏం చూస్తున్నావు రోజు, ఏం వింటున్నావు, ఏమి మాట్లాడుతున్నావు, ఏమి చదువుతున్నావు కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇదేంట్లో ఎక్కువగా మునుగుతావో అదే నీకు ఎక్కువగా ఇది వస్తుంది. సో అందుకు అది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు 24 hours మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసుకో. అది చాలా ఇంపార్టెంట్. నెల రోజులు మీరు చూడండి, అసలు అన్ని పక్కన పెట్టేసేయండి, మీరు చేసే అన్ని పక్కన పెట్టేసి మీరు ఒక నెల రోజులు మీరు డిఫరెంట్ కోణంలో రండి, చూడండి ఎలా ఉంటుందో. అందుకే యోగులు ఏది చూడకూడదో వాళ్ళు చూడరు. అందుకే గాంధీజీ గారు 3 బొమ్మలు చూపించారు. కళ్ళు ఇట, కోతులు ఇట మూసుకోవడం, చెవులు ఇట, నోరిట.
అంటే వీటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఆలోచన శుద్ధిగా ఉంటది, వాళ్ళ మాట శుద్ధిగా ఉంటది, వాళ్ళ చూపు శుద్ధిగా ఉంటది, వాళ్ళు చేసే పని శుద్ధిగా ఉంటది. సో ఏదైతే చూడాలో అది చూడాలి, ఏదైతే వినాలో అదే వినాలి, ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏదైతే చూడకూడదు అది చూడకూడదు, ఏదైతే వినకూడదు అది వినకూడదు. అంటే గాంధీజీ ఇచ్చిన గొప్ప మెసేజ్ అది. సో నెల రోజులు మేము పాటించండి, ఇంకొకసారి వస్తుందేమో చూద్దాము మీకు నెల తర్వాత. ఎస్ మేడం. అదే నెల రోజులు మీరు వచ్చే చెత్తంతా చూస్తా ఉండండి. రోజు మీరు ఎంత ధ్యానం చేసినా ఆ ధ్యానంలో కూడా ఇయే వస్తాయి, నైట్ నిద్రపోయినా అయ్యే వస్తాయి, మీరు ఏం మాట్లాడుకుంటారో అవే వస్తాయి. కాబట్టి ఇక్కడ రోజంతా మీరు ఏం చేస్తున్నారో ఇంపార్టెంట్. ఎస్ మేడం. అది అర్థమైంది. ఇప్పుడు మేమున్నాం, మేము నిరంతరం మా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సత్సంగమే, ఇంకా వేరేటి ఉండదు. ఎప్పుడు ఏ కథ ఏంటి, ఏది చెప్తే బాగుంటది, ఓ భగవద్గీతలో ఏం చెప్పారు, ఓకే ఈ బుక్ లో ఏముంది, మళ్ళీ ఆ బుక్ చదువుకోవడం రాసుకోవడము. మరి అలాంటివన్నీ మనకి ఫోన్ అనేది చెడుకు చూసుకోవచ్చు, మంచిని చూడవచ్చు. నువ్వు ఏది చూస్తున్నావు అనేది ఫోన్ లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ మేము చూస్తుంటాం. ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని ఏమేం గురువులు చెప్పారా అనేది చూసుకుంటాం, మళ్ళీ దాంట్లో నోట్ డౌన్ చేసుకుంటాం ఇంపార్టెంట్. సో 24 hours ఉన్నప్పుడు 6 నెలలకి చూడండి, మీరు యోగి కాకుండా ఉంటారా? యోగి అయిపోతారు. మీరు 6 నెలలు కానీ మీ జీవితంలో అది తప్ప ప్రపంచంలో అన్నీ ఉండయి. కానీ మీరు దేంట్లో ఉండాలంటే మీ చుట్టూరు మీలో అదే ఉంటుంది. అర్థమైందా? సో ఎవరు ఏ దేంట్లో ఉంటే ప్రపంచం అదే, మీ చుట్టూరు అదే, ఫ్రెండ్స్ అదే, ఇది అదే ఉంటుంది. అర్థమైందా? ధ్యానం ఉన్నప్పుడు ఇప్పుడు మీరందరూ ఎందుకు అయ్యారు? మీరందరూ ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనము ధ్యానం చేయాలని నాకు అనిపించింది, మీకు అనిపించింది, తెలుసుకోవాలనుకున్నారు, అందుకే మనం జాయిన్ అవ్వం. లేకపోతే జాయిన్ అవుతున్నాం మనం. మీరు వస్తారా ఇందులోకి? రాదు. నేను వస్తానా? రాదు. సో మన ధ్యాస ఎక్కడుంటే మన చుట్టూరు అది తయారైపోతుంది. సో మీ ధ్యాస ఎక్కడుంటే అదే వచ్చేస్తుంది, అంతే. మీరు ఈ ప్రపంచంలోనే ఆ ప్రపంచంలో ఉంటారు. మీ ఒక మనస్సు బట్టి, మీ ఒక ఏకాగ్రత బట్టి, మీ ఒక శ్రద్ధ బట్టి, మీ ఎరుక బట్టి మీరు ఎప్పుడైతే యోగిగా ఉంటారో ఇక్కడ ఎంత నరకమున్నా మీరు స్వర్గంగానే ఉంటారు. మీకు మాత్రము ఎక్కడుందబ్బా చెడు, ఎక్కడ లేదే, నా చుట్టూరు అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకు? నువ్వు అందులో ఉండవు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ అందరూ మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళ ఒక ప్రవర్తన బట్టి, గుణాలు బట్టి, ఒక మనిషి సత్యయుగంలో ఇక్కడే ఉన్నాడు, ఒక జన్మ ఒకరు ద్వాపర యుగంలో ఉన్నారు, ఒకరు కలియుగంలో ఉన్నారు. అంటే వాళ్ళ మనసు బట్టి, ఆ ఒక స్థితిలో బట్టి ఈ లోకంలో వాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడే అన్ని ఉన్నాయి, కానీ నీ ఒక స్థితి బట్టి నీకు అది అనిపిస్తూ ఉంటది, నీకు తెలిసిపోతూ ఉంటది, నువ్వు అందులోనే ఉంటావు అన్నమాట. అర్థమైందా? సో అది మేడం సూపర్ గా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. యద్భావం తద్భవతి అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా మనం ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడతామో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అదే మన మీద ప్రభావితం చూపిస్తుంది. మనం ఆధ్యాత్మికంగా ఉన్నామా, ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాము. అందుకే చెప్తున్నాం కదా, మహావతార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందులో ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా వస్తాయి. అలాగే పిఎంసి ఛానల్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళండి, ఆ ఛానల్స్ చూడండి. ఎన్నో మనకు ఆధ్యాత్మిక మాస్టర్స్ వస్తూ ఉంటారు, దాంట్లో చెప్తూ ఉంటారు ఎన్నో విషయాలు. మనం ఏదైతే చేస్తుంటామో, ఇప్పుడు మేమైనా అంతే, లేచినప్పటి నుంచి ఆ ఫోన్లో అదే పెట్టుకొని ఉంటాం, మాస్టర్స్ యొక్క వీడియోసే ఉంటాయి. వాళ్ళు చెప్పే ఈ జ్ఞానమే వింటుంటాం. ఇంట్లో పని చేసిన ఒక పక్క వంట చేసుకుంటున్నా ఇదే వింటూ ఉంటాం, ఏ పని చేస్తున్నా ఈ వీడియోస్ వింటూనే వింటాం, మేము తెలుసుకుంటూనే ఉంటాం. అంటే ఇందులోనే ఉంటాం, వేరే ఇంకా ఏ దాంట్లోకి పోము, ఈ ఛానల్లోనే దీనిలోనే ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడు మనం అందులో ఉంటాము, ఇంకా జ్ఞానం తెలుసుకుంటా ఉంటాం. మన ఆత్మ ఎదుగుదలకు ఇది ఎంతో పనిచేస్తుంది. అట్లాగే ఆలోచన రహిత స్థితికి కూడా తీసుకొని వస్తుంది. మనం యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఏ ఆలోచనలు చేస్తామో అదే మన మీద ప్రభావితం చూపిస్తుంది.
చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. ధన్యవాదాలు మీకు. సో అది మాస్టర్స్, అందుకే మన ధ్యానంలో ఉంటే మనల్ని మనం రక్షించుకుంటాం. అంతే. ఒకసారి ఏమైందంటే మా ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పి నేను క్లోజ్ చేస్తా. నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మా నేను అక్కడ మాకు స్కూల్లో, నేను బెంగళూరులో చదువుకునేది, పుట్టింది అక్కడే నేను. తర్వాత మ్యారేజ్ అయినాక ఇక్కడ ఆంధ్రాకి వచ్చాను. సో మాకు డాన్స్ అవన్నీ కల్చరల్ యాక్టివిటీస్, నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం. సో డాన్స్ అంతా అయిపోయి అర్ధరాత్రి 12 గంటలైంది. ఏమైందంటే మా పేరెంట్స్ కి మీరు వెళ్ళిపోండి, నా ఫ్రెండ్స్ తోటి వస్తాను, నాకేం ఇబ్బంది లేదంటే మా పేరెంట్స్ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. నేనేమనుకున్నా మా ఫ్రెండ్స్ ఉన్నారులే అని నేను అనుకున్నా. మా ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళిపోయారు. నాకేం అర్థం కాల. 12 గంటలకు నేను ఇంటికి ఎట్ట వెళ్ళాలా, అబ్బాయి ఏంది, ఏం చేయాలా అనేది నాకు అప్పుడు ఏమంటే భయము. ఎవరినైనా అడగాలి, నన్ను ఇంటికాడ వదిలిపెట్టాలి అంటే అంత జ్ఞానం లేదు నాకు. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి. ఇంకా నేనేమనుకున్నానంటే, అమ్ము నేను మా ఇల్లు స్కూల్ నుంచి మా ఇంటికి కనీసము ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటది. ఇంకా నేనేమనుకున్నానంటే 12 గంటలు 12:30 అవుతుంది, పరిగెత్తాలి, మనం పరిగెత్తాలి, ఎట్టోటి నేను ఇంటికి చేరాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉండి నేను ఎంతసేపు ఉంటే ఇంకా నైట్ ఎక్కువ అయిపోతా ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి మా స్కూల్ కాడ నుంచి ఇంకా పరిగెత్తడం మొదలు పెట్టాను. నేను మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి పరిగెత్తి కరెక్ట్ గా ఇంకా మా ఇంటికి ఇంకా ఒక 2 కిలోమీటర్ ఇంకా నేను వస్తాననగా ఒక బండిలో 2 మగవాళ్ళు, నేను జస్ట్ ఇట ఒక రూటు, వాళ్ళు జస్ట్ ఇటు వచ్చి ఇక్కడ నా గొంతు ఇలా పట్టుకోబోయారు. నేను ఇటుపక్క నుంచి ఇటు పరిగెత్తినా కూడా వాళ్ళు వచ్చేసి ఎమ్మటి అటు తిరుక్కొని నా ఎదురుకు వచ్చి నిల్చుకున్నారు. నాకేం అర్థం కాల. నాకు అప్పుడు అరవాలి, కేకలేయాలి ఏం తెలియదు అసలు. నిల్చుకొని గమ్మున ఉండిపోయా. ఇంకా ఇంకేం చేయలేము, మనం ఏం చేస్తాం, ఇంక ఈ అర్ధరాత్రి అందరూ ఇళ్ళలు వాకలేసుకొని ఉన్నారు, నేను ఏం చేయాలి అని చెప్పేసి గమ్ముని ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకేం మాట్లాడలే నేను. ఇంకా వాళ్ళు ఎందుకో ఎంతో సేపు చూసుకొని ఈ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది, మనం వదిలేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి ఎలా ఉంది. సో ఎన్నో మనకు తెలియకుండా విపత్తులు ఎన్నో వస్తాయి మన లైఫ్ కి, మనకు తెలియదు ఎప్పుడు ఏది జరుగుతుందో అనేసి. ఆమె ఇంకా పరిగెత్తా, ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయేసి ఓయమ్మ ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనము అని. అప్పటి నుంచి నువ్వు ఒంటరిగా వచ్చేదాన్ని కాదు, ఇంకా మా నాన్న తోడు ఎవరో ఒకరు ఉండేది. కానీ అప్పుడు కానీ ఏదైనా జరిగిందంటే మన జీవితం ఎంత టర్నింగ్ అయిపోతుంది. కానీ నిజంగా మరి అప్పుడు నేను బయటపడ్డాను అంటే గత జన్మ చేసుకున్న పుణ్యమే అది. ఇంకొకసారి కూడా అలానే జరిగింది. మా అమ్మ వాళ్ళ దసరాలో అందరు వెళ్ళిపోయి నేను మిస్ అయిపోయింది. అప్పుడు మగవాళ్ళంతా చుట్టుకున్నారు రౌండ్ గా, నాకు ఏం అర్థం కాదు, నేను మధ్యలో ఉండిపోయా. అప్పుడు వాళ్ళల్లో ఒకడు వచ్చేసి, అమ్మాయి చాలా అమాయకంగా ఉంది, వదిలేసే అమ్మాయిని, అవసరమా అమ్మాయిని ఏడిపించడం ఆడిపించడం అవసరమా, వద్దు మనకు మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళలో ఒకడు అనగానే అందరు వెళ్ళిపోయేసారు. మరి ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చింది వాళ్ళే, ఎమ్మటి వాళ్ళ గుణం ఎందుకు మారింది అక్కడ? ఆ గుణం ఎవరు మార్చారు ఆ క్షణం వాళ్ళకి? అంటే మీరు ఎంత మంచి పళ్ళు, ఎంత కర్మాలు మనం గత జన్మ కానీ ఈ జన్మలో చేసుకుంటే ఏ ఒక క్లిష్టమైన పరిస్థితి కూడా మీరు చేసుకున్న పుణ్యమే మీరు కాపాడబడుతుంది. ఈ ఒక సత్యం. అందుకే మనం మంచి కర్మలు పుణ్యకర్మలు మనం నిరంతరంగా మనం చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఎవరు రక్షించరు మాస్టర్స్, మనల్ని మనమే రక్షించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే నడిపించుకోవాలి. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇవన్నీ తెలిసినప్పుడు మనమే ఆ పళ్ళు చేసినప్పుడు ఇక్కడ ఎవరేం రక్షించరు. ఎందుకు? ఇక్కడ నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు. ఇప్పుడు దేవుడు రక్షిస్తే అందరినీ రక్షించాలి, ఒకరిని రక్షించేది ఏంటి, ఒకరిని రక్షించకపోవడం ఏంటి? ఆయన కరుణమయుడు, ఆయన అందరికి ఒకే న్యాయం ఉంటుంది భూమి మీద. కాబట్టి నేను ఏదైనా రక్షిస్తుంది అంటే నువ్వు చేసిన మంచి పనులు. నేను ఏదైనా రక్షించలేకపోతుంది అంటే నువ్వు ఎక్కడో ఏదో చేశావు, అందుకే ఎవరు రక్షించలేకపోయారు ఆ టైంలో. కాబట్టి అందుకనే మనము ఎవరిని కానీ అనేది ఈ జన్మలో వచ్చాము, ఎవరిని కూడా హింస చేయడం. పత్రి సార్ 1:3 చెప్పాడు, అత్యాచారం చేయడం మహాపాపము.
కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు, ఎప్పుడు కూడా హింసించకూడదు, చంపకూడదు. ఈ 3 మనం భూమి మీద చేయకుంటే చాలు మాస్టర్స్. మనం హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతాం. అది మాస్టర్స్. సో థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఎంత చక్కటి వివరణ ఇచ్చారో. మనం చేసుకున్న కర్మలే మనకు, అది మంచి అయినా చెడైనా, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది. చాలా అద్భుతం అమ్మా. ఎంత మంచి ఎక్స్పీరియన్స్. ఆడపిల్లలుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, కానీ దాని నుంచి బయటపడగలిగినామంటే అది మనం చేసుకున్న పుణ్యకర్మలే. మనం కేర్ఫుల్ గా ఉండాలి మాస్టర్స్. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒక్కొక్కసారి తెలియదు పరిస్థితులు ఎలా వస్తాయి. ఎంత జాగ్రత్తగా మనం ఉన్నా కూడా, ఎందుకంటే మృగజీవులు ఉన్నాయి భూమి మీద. ఆ మృగం నుంచి మనం జాగ్రత్తగా ఉండొద్దా మాస్టర్స్? సో జాగ్రత్త అనేది చాలా అవసరం. కానీ ఒక్కొక్కసారి పరిస్థితి ఎంత జాగ్రత్తగా ఉందామో పరిస్థితులు వస్తాయి. కానీ దాని నుంచి కాపాడబడాలి అంటే నువ్వు చేసుకున్న పుణ్యమే. కాబట్టే అందుకే ఋషులు చెప్పేది ధర్మంగా ఉండండి, న్యాయం ఆ న్యాయమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేది. అందుకే మాస్టర్స్, అందుకు మన పిల్లలకు కూడా ఇది నేర్పించుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కటి స్వాధ్యాయాన్ని మాకు అందించారు. మీకు సతపతి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్, ఇంత చక్కటి స్వాధ్యాయము ధ్యానము జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాధ్యాయాన్ని నోట్ చేసుకోవాలి. ప్రతిరోజు చెప్తూ ఉంటాము, ఒక పెన్ను బుక్ పెట్టుకోవాలి, డేట్ వేసుకోవాలి, ఈరోజు ఏం జరిగింది, ఏం నేర్చుకున్నాము అనేది మనం ఖచ్చితంగా అందులో పాయింట్స్ రాసుకోవాలి. చక్కగా ఇది ఫాలో అవ్వాలి. ఇది మండల దీక్షగా పెట్టుకోండి. మీరు ఎందుకోసం వచ్చారో అందులోనే ఉండండి, వేరే ఆలోచనలకు పోవద్దండి. చక్కగా ఈ స్వాధ్యాయము ఇలాగే కొనసాగిద్దాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు ధ్యానం చేసేసి మనం క్లాస్ ముగించేద్దాము. ఓకే, అందరూ కూడా ధ్యాన స్థితిలోకి వచ్చేయండి. అద్దాలు తీసేసి చక్కగా వేళ్ళలో వేలు వేసుకోవడం, 2 చేతులు క్రాస్ చేసుకోవడం, 2 కాళ్ళు క్రాస్ చేసుకోవడం, స్థిర సుఖాసనము. కళ్ళు 2 మూసుకోవడం, స్థిర సుఖాసనం. ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చొని క్లాస్ వచ్చేద్దాం. ఓకే,
మాస్టర్స్ 2 చేతులు విడదీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 అరచేతులు చూసుకుంటూ చక్కగా ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మనకు ధ్యానం అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త గురుమండలానికి, మన కన్న తల్లిదండ్రులకు, మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి రంగస్వామి సార్ గారికి, అలాగే ఈరోజు మనకు ఇంత చక్కటి స్వాధ్యాయం ఇచ్చినటువంటి వాణి మేడం గారికి, ధ్యానం చేపించినటువంటి సత్యవతి మేడం గారికి, అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ధన్యవాదాలు. రేపటి క్లాస్లో మళ్ళా మనం కలుసుకుందాము. అలాగే 3 పూటల ధ్యానం చేయండి, చక్కగా స్వాధ్యాయం, అలాగే సజ్జన సాంగత్యం మనకు ఎలాగూ జరిగిపోతుంది 1 అవర్. కాబట్టి మంచి వీడియోస్ చూడండి. అలాగే మహావతార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా చక్కటి వీడియోస్ వస్తాయి, మాస్టర్స్ చెప్పిన సందేశాలు వస్తాయి. మనకు అలాగే ఏమైనా బుక్స్ కూడా, మనకు దీనికి సంబంధించిన బుక్స్ కూడా మంచిగా రీడింగ్ చేయండి, స్వాధ్యాయం. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.